తెలంగాణ ఆర్టీసీలో డ్రైవర్, శ్రామిక్ పోస్టులకు అప్లికేషన్లు బుధవారం అక్టోబర్ 8న ఉదయం 8 గంటలకు మొదలయ్యాయి. అక్టోబర్ 28 సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. 1743 పోస్టులకు సంబంధించి సెప్టెంబర్ 17న TSLPRB నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. డ్రైవర్ విభాగంలో మొత్తంగా 1000 పోస్టులున్నాయి. ఈ ఉద్యోగానికి సంబంధించి 20,960 రూపాయల నుంచి 60,080 రూపాయల వరకు జీతాలుండనున్నాయి. శ్రామిక్ పోస్టులు 743 ఉన్నాయి. వీటికి పే స్కేల్ 16,550 రూపాయల నుంచి 45,030 రూపాయల మధ్య ఉంటుంది. డ్రైవర్, శ్రామిక్ పోస్టుల అప్లికేషన్ ఫీజులు కేటగిరీలను బట్టి వేరుగా ఉన్నాయి. ఇక శ్రామిక్ పోస్టులకు తెలంగాణ లోకల్ SC/ST అభ్యర్థులకు ఫీజు 200 రూపాయలు, ఇతరులు 400 రూపాయలు చెల్లించాలి. డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే 2025 జూలై 1 నాటికి వయస్సు 22 ఏళ్లు నిండి ఉండాలి. 35 ఏళ్లు దాటకూడదు. SC, ST, BC, EWS అభ్యర్థులకు 5 ఏళ్లు, ఎక్స్ సర్వీస్ మెన్లకు 3 సంవత్సరాలు వయోపరిమితి మినహాయింపు ఉంది. అభ్యర్థులు 2025 జూలై 1 నాటికి SSC పాస్ అయి ఉండాలి. హెవీ ప్యాసింజర్ లేదా గూడ్స్ వెహికల్ లైసెన్స్ ఉండాలి. లేకపోతే నోటిఫికేషన్ వచ్చే నాటికి కనీసం 18 నెలలు ట్రాన్స్పోర్ట్ వెహికల్ లైసెన్స్ అయినా ఉండాలి. ఇక మెడికల్ విషయానికొస్తే అభ్యర్థులకు దూరదృష్టి 6/6, దగ్గరి చూపు J1గా ఉండాలి. కలర్ బ్లైండ్నెస్ ఉన్నవారు ఈ పోస్టులకు అనర్హులు. దీనికి అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. శ్రామిక్ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే 2025 జూలై 1 నాటికి వయస్సు 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. SC, ST, BC, EWS వారికి 5 ఏళ్లు, ఎక్స్ సర్వీస్ మెన్ కు 3 సంవత్సరాల మినహాయింపు ఉంది. అలాగే 2025 జూలై 1 నాటికి ITIలో సంబంధిత కోర్సులో పాస్ అయి ఉండాలి. దూరదృష్టి 6/24, 6/36 ఉండాలి. దగ్గరి చూపు కంటి అద్దాలతో చూస్తే J1గా ఉండాలి. ఈ పోస్టులకు కూడా కలర్ బ్లైండ్నెస్ ఉన్నవారు అనర్హులు. ఈ పోస్టులకు పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు www.tgprb.in వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్లో ముందుగా మొబైల్ నంబర్తో లాగిన్ అవ్వాలి. తర్వాత కావలసిన పోస్ట్ను సెలెక్ట్ చేసుకుని దానికి తగిన ఫీజు చెల్లించాలి. పేమెంట్ కూడా ఇదే వెబ్సైట్లో చేయాలి. దానికోసం మళ్లీ ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వాలి. క్రెడిట్, డెబిట్, నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేయొచ్చు. ఆ తర్వాత ఫోటో, సంతకాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. ఫోటోపై సంతకం లేకపోతే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుందన్న విషయాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. అప్లికేషన్లో బర్త్ ప్రూఫ్ కోసం SSC సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్లు, స్టడీ సర్టిఫికెట్లు అవసరం ఉంటుంది. డ్రైవర్ పోస్టుకు అప్లై చేసుకునేవారు హెవీ ప్యాసింజర్ లేదా గూడ్స్ వెహికల్ లైసెన్స్ లేకపోతే నోటిఫికేషన్ వచ్చే నాటికి కనీసం 18 నెలలు ఉన్న ట్రాన్స్పోర్ట్ వెహికల్ లైసెన్స్ను సబ్మిట్ చేయాలి. 2025 ఏప్రిల్ 14 తర్వాత తీసుకున్న కమ్యూనిటీ సర్టిఫికేట్, BC అభ్యర్థులైతే 2025 ఏప్రిల్ 1 తర్వాత తీసుకున్న నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అవసరం. EWS అభ్యర్థులు 2025 ఏప్రిల్ 1 తరువాత ఇష్యూ చేసిన EWS సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. డ్రైవర్ పోస్టులకు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్, వెయిటేజ్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. అభ్యర్థులు కనీసం 160 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి. 7 కేటగిరీల్లో 60 మార్కులకు డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది. అందులో కనీసం 30 మార్కులు వచ్చిన వారు అర్హులు. ఇక వెయిటేజ్ విషయానికొస్తే 40 మార్కుల్లో విద్యార్హతలకు 15 మార్కులు, డ్రైవింగ్ అనుభవానికి 25 మార్కులు ఉంటాయి. అదే శ్రామిక్ పోస్టుల్లో 100 మార్కులు వెయిటేజ్కు ఉంటాయి. అందులో విద్యార్హతలకు 90, నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్కు 10 మార్కులు ఉంటాయి. ఈ 2 విభాగాల్లో అర్హత పొందాలంటే మొత్తం 100 మార్కులకు OC, EWS వారు 50%, BCలు 45%, SC/STలు 40% మార్కులు సాధించాలి. అభ్యర్థులు అప్లై చేసుకునే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్లికేషన్లో ఏ కాలం కూడా ఖాళీగా ఉంచకూడదు. వివరాలు తప్పుగా నింపకూడదు. సబ్మిట్ చేసే ముందే 1కి 2 సార్లు అన్నీ చెక్ చేసుకోవాలి. ఎలాంటి పొరపాటు చేసినా అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది.